మాఘపురాణం 9వ అధ్యాయము. మాఘపురాణంలోని 9వ అధ్యాయం గంగానది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది. భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని, స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అధ్యాయంలో గంగానది శక్తిని చాటి చెప్పే కథలు కూడా ఉన్నాయి. ఈ అధ్యాయం గంగానది ప్రాముఖ్యత, దాని జలాల శక్తిని తెలియజేస్తుంది. మాఘపురాణం 9వ అధ్యాయం నందు ఈ క్రింది విధంగా గంగాజలం మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని సంహరించెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివుని పూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజాది శివపూజ పవిత్రమైంది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలంతో సమానమైన వగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహాత్మ్యం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4కి 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురు కాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకై పెనుగులాడు కొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహాత్మ్యమే కారణము. మాఘమాసం నందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయింది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి
కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వ రూపం నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. మాఘపురాణంలోని 10వ అధ్యాయం. అసూయతో రగిలిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తెను హతమార్చాలని ప్రయత్నించి దాని ఫలితంగా రాక్షసుడిగా మార్చబడే కథ. అసమాన అందం కలిగిన అసూయ అనే విషపదార్థంతో నిండిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తె అందానికి మాసిపోయి ఆమెను హాని చేయాలని పన్నాగం పన్నుతుంది. కానీ దేవత రక్షణలో ఉన్న బ్రాహ్మణ కుమార్తె కోరిక మేరకు ఋషి కుమార్తె శిక్షగా రాక్షసుడిగా మార్చబడుతుంది. ఈ కథ అసూయ ప్రమాదాలను ప్రశాంతత కోల్పోయేలా చేస్తుందని, స్వంత ధర్మ మార్గంలో నడవడమే మంచిదని బోధిస్తుంది. పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలం కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులు అనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలేనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవునిచే వరం పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలందరినీ హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలనందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయించున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసందులను రాక్షసులకు ఇతరులు ఎవరి వల్లనూ మరణం కలగదని వరం ఇచ్చియున్నాను. వారు వారి గర్వముతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటునిటు తిరుగునట్టు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుమని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసురులారా, మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతోనున్నాను. కానీ ఇద్దరినీ వివాహం ఆడుట సాధ్యము కానిది. కానీ నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసమును మెలిపెట్టి నేను బలవంతుడను అని ఆ 2 తొడలు కొట్టుకొనిరి. పిడిగుద్దులు గుద్దుకొనిరి. మల్ల యుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి. మద్దరాలనెత్తిరి. దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటం 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా గర్జించుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున 2 తలలు తెగి క్రింద పడినవి. 2 చనిపోయిరి. తిలోత్తమన దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి.
నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలం వచ్చుటకు కారణం నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కాన. నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవదు అగుదువు అని పంపెను.